అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడినరు. ఒక కంక్లేవ్లో కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఈ పక్కన మహారాష్ట్ర ఫడ్నవీస్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ కాంక్లేవ్లో కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయన మన తెలంగాణ ఇజ్జత్ తీయనికే మాట్లాడుతున్నాడా, తెలంగాణ ఇజ్జత్ పెంచనికే మాట్లాడుతున్నాడా, అందరి ముందు నవ్వుతున్న వాళ్ళ ముందు జారిపడనికే మాట్లాడుతుండా, లేకపోతే నిజంగానే ఏదైనా లక్ష్యంతో మాట్లాడుతుండా? ఇది చాలా కన్ఫ్యూజ్. ఎందుకంటే మనం భారతదేశంలో తెలంగాణ ఇప్పుడు బెటర్గా లేదు. వ్యవసాయం చేస్తున్నాం అంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి వ్యవసాయం చేస్తున్నాం. అది కూడా మనకు వానలు బాగా పడుతున్నాయి. ఒక పక్క ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు కొంత కనెక్టివిటీ పెరిగింది, మనకు తెలుసు ఆ విషయం. కాబట్టి మన నీళ్ళు ఉన్నాయి, పుష్కలంగా పండిస్తున్నాం. అది ఈ సమ్మర్లో ఏమైతే తెలియదు, ఇంకా నెక్స్ట్ ఏమైతే తెలియదు, కానీ ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగా ఉన్నాం. అంతే తప్ప సంక్షేమం విషయంలో కానీ, లేకపోతే జాబ్స్ విషయంలో కానీ, లేకపోతే పుర్సత్గా బతుకుతున్నాం అనే విషయంలో కానీ తెలంగాణ ఏం ఫస్ట్ ప్లేస్లో లేదు, బెటర్ ప్లేస్లో కూడా లేదు. తెలంగాణలో నిరుద్యోగం చాలా ఉంది. కూలిపోతే తప్ప కూలీ డబ్బులు వస్తే తప్ప బతకలేని జీవితాలు ఉన్నాయి. ఓ డిగ్రీ చదివితే అసలు ఉద్యోగాలే లేని సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ఇక్కడ కొద్ది ఎక్కువ చదివితేనేమో అమెరికా పోవాలి, తక్కువ చదివితేనేమో తెలంగాణలో ఉండాలి, ఉద్యోగాలు ఉండవు. డిగ్రీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇంజనీరింగ్ చదివి చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు తెలంగాణలో. ఓ బిజినెస్ చేద్దామంటే పైసలు లేవు మన దగ్గర, బిజినెస్ చేసే అది కూడా మన దగ్గర లేదు. ఒక చిన్న పనులు కూడా మనం చేయము. ఎవరో ఛత్తీస్గఢ్లో వచ్చి, ఒడిశా వాళ్ళు వచ్చి చేస్తారు. బండలు వేయడము, పాలిష్ చేయడము, రకరకాల పనులు, కన్స్ట్రక్షన్ పనులు మనం చేయలేము. ఇట్లా చాలా ఉన్నాయి మన దగ్గర సమస్యలు. కానీ మనం ఇప్పుడు పక్క రాష్ట్రాలతో కాదు, మనం చైనాతో పోటీ పడతాం, స్విట్జర్లాండ్తో పోటీ పడతాం. నెక్స్ట్ ఇంకా దావోస్ బదులు హైదరాబాద్లో పెడతామని చెప్తారేమో. ఇట్లాంటివి అది లక్ష్యం అయితే మంచిదే, కానీ లక్ష్యం కాకుండా మిగతాది ఏదో ఇజ్జత్ దీనికి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే మాత్రం దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. నిన్న ఒక కంక్లేవ్ జరిగింది, అక్కడ ఏం మాట్లాడిన ఒకసారి వినండి. Not only Dayas, we are sharing borders and rivers. Yes. Krishna and Godavari starts from Maharashtra, enter into Telangana, then Andhra Pradesh. So we have to grow collectively. That's point number one. Point number two, late 80s, Mr. Rajiv Gandhi has introduced computer and telecom reforms in India and technology. And after that, early 90s, ఏమర్థమైంది ఈ పాయింట్తోనా? ఏమర్థం కాలేదు. తెలంగాణ మొన్ననే 2023 డిసెంబర్ 7 నాడు తెలంగాణ వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మన తెలంగాణను చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళే డెవలప్ చేస్తే అసలు తెలంగాణనే అవసరం లేకుంటుండే కదా. తెలంగాణ ఎందుకు మనకు? కడకదాగనికినా తెలంగాణ? లేకపోతే తెలంగాణ అనే పేరు చూసుకొని మురిసిపోనికినా? మొత్తం ఐటీ డెవలప్మెంట్ వాళ్ళే చేస్తే, హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ వాళ్ళే చేస్తే, తెలంగాణ మొత్తం వాళ్ళే డెవలప్మెంట్ చేస్తే 2014 తెలంగాణ ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్? మీకు మస్తు డెవలప్మెంట్ చేసిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, లేకపోతే అంతకుముందున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మస్తు డెవలప్మెంట్ చేసిండ్రు. ఇంకా ఎందుకు తెలంగాణ అని క్వశ్చన్ చేయొచ్చు కదా. మరి ఎందుకు ఇచ్చింది తెలంగాణ? లాస్ట్ 10 years మీకు నచ్చపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట అన్నారు, కనీసం నాకు గౌరవం, నాకు ఇజ్జత్ ఇవ్వకుండా పోయే, నేను కూర్చున్న సీట్ కన్నా గౌరవం ఇవ్వాలని. మన రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, 10 సంవత్సరాలు పరిపాలించిండు, కేసీఆర్. ఆయన పేరు మీకు ఇష్టం లేకపోయినా మీరు ఆ హోదాకు మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. లేకపోతే మీకు సీఎం సీటుకు విలువ ఉన్న, సీఎం సీట్లో కూర్చున్న మీకు కూడా విలువ లేకుండా పోతుంది కదా. మీరు ఆ సీట్లో కూర్చున్నప్పుడు మీరు ఇవన్నీ వదిలేసేయాలి. రాగద్వేషాలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ వదిలేసేయాలి. అప్పుడే మీకు గౌరవం దక్కుతుంది. లేకపోతే రేపు ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు, అసలు ఈ 2018 నుంచి ఇంకా ఎన్ని రోజులు ఉంటారో మీరు, అసలు మీకు సంబంధమే లేదు తెలంగాణలో, అసలు కోన్ కిస్కా అంటే ఎవరు సమాధానం చెప్తాడు? అసలు మన టార్గెట్ పక్కనున్న ఏపీ కాదంట, తమిళనాడు కాదంట, కర్ణాటక కాదంట. మన సాఫ్ట్వేర్లో లాస్ట్ కొట్టించుకుంటే బెంగళూరు ఎక్స్పోర్ట్స్కు దగ్గరకు వచ్చినాం. ఇంకా దాడతామన్న టైంలోనే ఎలక్షన్స్ వచ్చి ఇవన్నీ జరిగినాయి. బెంగళూరులో నుంచి జరిగే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మనం క్రాస్ చేయలే. మనం ఇంకా దూరం పోతున్నాం మళ్ళీ. అది మనం పక్క రాష్ట్రం బెంగళూరుతోనే పోటీ పడాలి, ఇండియాతోనే పోటీ పడాలి, ఇండియాలో మిగతా రాష్ట్రాలు ఉన్నాయి అక్కడితోనే పోటీ పడాలి, అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీతో పోటీ పడి పోవాలి. అదే అంటున్నా, నవ్వుతోల ముందు జారిపండిగా మాట్లాడుతున్నామా? కొన్ని ఇంటర్నేషనల్ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా చూడండి. Narasimha doesn't have much experience about computer on, off or other things.
Chandrababu Naidu also doesn't have much experience with computer. అర్థమైందా? భజనే పివి నరసింహరావు అంట. ఆయన ఎవరో మరి వీళ్ళ సుట్టం ఎవరు ఉన్నారా అయింది మనకు తెలియకుండా. పివి నరసింహరావు. డౌట్ వస్తుంది అందరికీ ఈ నరసింహరావు ఎవరని. పాపం పివి నరసింహారావు. ఆయన దేశంలోనే ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఒక ప్రధానమంత్రి మాజీ. ఆయన సస్తే ఇట్లా గౌరవం ఇవ్వలేదు, చచ్చిపోయిన తర్వాత కూడా గౌరవం మీద కాంగ్రెస్. నరసింహరావు ఎన్నిసార్లు మాట్లాడతారు తెలుసా? టూ మచ్గా మాట్లాడతారు. పివి నరసింహరావు ఏదో వీళ్ళ ఇంటికాడ పనిచేస్తున్నలాగా మాట్లాడుతున్నాడు పివి నరసింహరావు. కానీ ఇవన్నీ చెప్పొచ్చుగా, పక్కన నరసింహరావు కాదు నరసింహారావు ఆయన పేరు. ఆయన తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకొచ్చిండు, ప్రధానమంత్రి ఆయన తెలంగాణకి వెళ్ళి. ఆయన ఏమంటా అంటే ఆయనకి ఏం తెలియదంట, కంప్యూటర్ గురించి ఆన్ ఆఫ్ చేయడం తప్ప ఏం తెలియదు, చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దానిలా అని మాట్లాడతాడు. యాక్చువల్గా బహుభాష కోవిదుడు పివి నరసింహారావు. 16 భాషలు అవలీలగా కలిగినోడు. నాకు తెలిసి ప్రధానమంత్రుల్లో అన్ని భాషలు మాట్లాడగలిగే వ్యక్తి ఆయన ఒక్కడే. ఆయన ఆ టైంలోనే ఆయన దానిలో ఉన్నది ఏమేమి లాంగ్వేజెస్ కోబాల్ అంట. అండ్ బేసిక్ కుడ్ ఆల్సో గో ఆన్ టు రైట్ కోడ్ ఇన్ యూనిక్స్. అప్పుడే కోడ్ రాసేవాడంట ఆయన. దిస్ టెక్నిఫోనీ ఓల్డ్ మ్యాన్ వాజ్ నన్ అదర్ దెన్ పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు, 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనకు అప్పుడే కోడింగు అవన్నీ రాసేవాడంట. ఏదో ఈయనకు సావాసం ఉన్నట్లు, ఈయన దగ్గర పనిచేసినట్లు అట్లే ఉంది. పివి నరసింహరావు ఈయన దగ్గర పనిచేసినట్టు. పివి నరసింహరావు గారు అనొచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు అన్నికి నోరొస్తుంది. పివి నరసింహరావు గారికి వచ్చారు, నరసింహరావు కొడంగల్లో మా ఇంటికాడ పనిచేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఓ ఇజ్జత్ ఈయన ఇవ్వాలి కదా, మన ప్రధానమంత్రిగా పనిచేసి మన దగ్గర నుంచి పోయి. ఇంకా వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం. IT कंपनीज में काम किया है ना, तो वो IT एम्प्लॉय ऑलवेज एम्प्लॉयज माइंडसेट से सोचता है. I'm a politician, I'm a policy maker. I need not to know everything. PV Narasimha Rao doesn't have much experience about computer on, off or other things. Chandrababu Naidu also doesn't have much experience with computer. నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే డాటా ఎంట్రీ ఆపరేటర్లు అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన మాట్లాడిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఎవరు అని అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్స్, అంతకు మించి ఏం కాదు. కేటీఆర్ జస్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకేం. ఈయన పొలిటీషియన్ కాబట్టి ఈయన మొత్తం పాలసీలు మేక్ చేసి, మొత్తం ఇక్కడ తెలంగాణలో పాలసీలు మేక్ చేస్తే మూసినది మునిగిపోయింది. దావోస్ పోయినప్పుడు ఎట్లాంటి అగ్రిమెంట్లు చేసుకోవాలి ఏంది అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. దానికి అవగాహన లేకుండా మీరు జస్ట్ ఎవరు నమ్ముకుని పోయినరు, మీరు గుంపు మేస్త్రి కదా, మీరే చెప్పుకున్నారు ఆ మాట కాబట్టి అంటున్నాను నేను. లేకపోతే నాకు ఇష్టం లేదు అనడము. కాకపోతే మీరే చెప్పుకొని పోయినారు కదా, ఆడ ఎవరి మీద ఎప్పుడు డిపెండెన్సీ ఉన్నది మీకు. ఏదో డైరెక్ట్గా మీరు ఒక నిర్ణయం తీసుకునే స్టేజ్లో లేరు. మొన్న మెగా కృష్ణారెడ్డి వాళ్ళతోనే ఒక వెల్నెస్ రిసార్ట్ అని ఆనందగిరి కాడ 1000 కోట్లు అగ్రిమెంట్ అయిందన్నారు కదా. ఆ రోజు రాత్రి ఓ రోజు 2 రోజుల ముందో రాత్రి ఎక్కడనో ఒక పార్టీ అయిందంట అక్కడ, దావోస్లో అయిందేమో బహుశా. అది ఏదో యానివర్సరీ పార్టీ అయిందంట, అది ఒక రిసార్ట్లో అయిందంట. ఆ రోజు రిసార్ట్లో చేసి పొద్దుగాలు వచ్చి రిసార్ట్ కోసం అగ్రిమెంట్ చేసేసుకున్నారంట. బాగుంది కదా, మంచిగా ఉంది. అసలు ఏపీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో తెలుసా? ఏపీ వాళ్ళు RLR మెటల్ ద్వారా 1,40,000 కోట్ల స్టీల్ ప్లాంట్, కర్ణాటకలో 25,000 కోట్లు EV బ్యాటరీల సౌకర్యం వంటి డీళ్లను వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే దానివల్ల ఎక్కువ మందికి జాబులు వస్తాయి. ప్లస్ స్కిల్ పీపులే కాదు, జస్ట్ స్కిల్ నేర్చుకునే వాళ్ళకి వస్తాయి. స్కిల్ పీపుల్ అంటే పెద్ద టెక్నికల్ జాబ్స్ కాదు, డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి దీనిలో. స్టీల్ ప్లాంట్ అయినా లేకపోతే EV బ్యాటరీ దానిలో అయినా ఇట్లాంటి జాబ్స్ కావాలి. మన దగ్గర వాళ్ళు కదా ఉన్నది, మన దగ్గర మొత్తం పీజీలు చేసిన వాళ్ళు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు కాదు, అంతకన్నా ఎక్కువ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ సౌకర్యాలు కలపాలి. ఊళ్ళో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్నారు, డిగ్రీ దగ్గర ఫెయిల్ అయ్యి ఆగిపోతున్నారు, పాస్ అయినా వేరే ఉద్యోగం దొరకలేదు. వాళ్ళకి రావాలంటే ఇట్లాంటివి అగ్రిమెంట్ చేసుకోవాలి తప్ప ఈ వెల్నెస్ రిసార్ట్స్లు చేస్తాం, లేకపోతే ఏదో ఎలక్ట్రిసిటీ చేస్తాం, ఇంకేదో చేస్తాం. ఇప్పటిదాకా ఒక వర్త్ ఉన్నది, లేకపోతే కరెక్ట్గా ఉద్యోగాలు కల్పించే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇప్పటిదాకా కూడా రాలేదు. ఇప్పుడు ఈ దావోస్ టూర్, రేవంత్ రెడ్డి దావోస్ టూర్ ద్వారా ఎంత వస్తాయి ఏమొస్తాయి తర్వాత విషయం. దాని మీద బట్టి విక్రమార్కది ఒక సపరేట్ కామెంట్ ఉంది. ఆ బట్టి విక్రమ కామెంట్ కూడా వినండి ఒకసారి. దావోస్ లో జరిగేటువంటి MOUs అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం. ఏమంటాడంటే జస్ట్ ఆడ అగ్రిమెంట్ చేసుకుంటాం, తర్వాత గట్టిగా ఫాలో అప్ చేస్తే అప్పుడు వస్తాయి. మనం ఇట్లా రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి పోతే
ఓ ఫామ్ నింపేసి వస్తాం, వాళ్ళు రాసుకుంటారు, పలానా దశరథ్ వచ్చిపోయినని రాసుకుంటారు అంతే. ఎన్ని వచ్చినాయి ఇవ్వాలంటే 100 మంది కస్టమర్లు వచ్చిండ్రు అంతే. అయిపోయినంత మాత్రం బిజినెస్ అయిపోదు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి దమ్ చేసి రాపించుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు అవుతాయి. ఇప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది. బట్టి విక్రమార్ గారు చెప్పింది లెక్క ప్రకారం. ఎనీవే ఏమవుతుందో కానీ ఈయన దావోస్ టూర్ ద్వారా తెలంగాణ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా, మనం నిజంగానే ప్రపంచంతో పోటీపడే స్టేజ్కి పోతున్నామా, లేకపోతే అందరి ముందు పక్క రాష్ట్రాల ముందు నవ్వుల పాలయ్యి కింద పడుతున్నామా అనేది మాత్రం అర్థం కావాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.